తెలంగాణ శాసనసభలో ఈ రోజు ప్రత్యేక సమావేశం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇస్రో మరో ప్రయోగానికి సర్వం సన్నద్ధం. ఈ రోజు రాత్రి నింగిలోకి దూసుకువెళ్లనున్న పిఎస్ఎల్వి C-60. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ రేపు బాధ్యతలు స్వీకరించనున్న కొత్త సీఎస్. రాజ్యాంగం భారతీయులందరికీ ఒక మార్గనిర్దేశం. మోడీ మాన్ కీ బాత్ లో ప్రధాని మోడీ అంతరంగ ఆవిష్కరణ. కర్నూలు జిల్లా కోడుమూరులో ఎక్సైజ్ ఆఫీసుకు తాళం. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డ ప్రజా సంఘాలు. అనకాపల్లి జిల్లా మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పనకు ప్రభుత్వ చర్యలు. హెట్రో కళ్యాణి మండపం, వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన మంత్రి అనిత. ఎన్టీఆర్ స్టేడియంలో ముగిసిన పుస్తక ప్రదర్శన. ఆఖరి రోజు కావడంతో భారీగా తరలిచ్చిన పుస్తక ప్రియులు. తిహార్కు వెళ్లొచ్చిన ఎమ్మెల్సీ కవిత తీరు మారలే. బీజేపీని నిందించే మాటలను వెనక్కి తీసుకోవాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్. ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారించనున్న హైకోర్టు. ఇవాల్టితో ముగియనున్న అరెస్ట్ నిలుపుదల ఆదేశాలు. రైతు భరోసా విధి విధానాలపై తెలంగాణ సర్కార్ కసరత్తు. సంక్రాంతి తర్వాత నిధులు జమ చేస్తామన్న భట్టి. ప్రకాశం జిల్లా సింగరైకొండలో సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసిన మంత్రి. విద్యార్థులను పలకరించి హాస్టల్ స్థితిగతులపై మంత్రి ఆరా. గురుకులాల స్టూడెంట్స్ భవిష్యత్ ప్రశ్నార్థకరంగా మారింది. భోజనం, మౌలిక సదుపాయాలపై హరీష్ ఫైర్. పైసలు తీసుకుని పని చేయకుండా తిరుగుతున్న ప్రభుత్వ సిబ్బంది. అనంతపురం జిల్లా కదిరిలో సర్వేర్ను నిలదీసిన మహిళ. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి వైభవం. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సాంప్రదాయ వంటల పోటీలు. పేదల బియ్యం తినేసి నీతి కబుర్ల. పేర్ని నానికి కొల్లి రవీంద్ర కౌంటర్. పుష్ప 2 ప్రీమియర్ షో విధుల్లో 80 మంది సిబ్బంది. సోకాజ్ నోటీసులకు సంధ్యా థియేటర్ యాజమాన్యం రిప్లై. కడప జిల్లా పోలీస్ ట్రైనింగ్ కళాశాల ఆధ్వర్యంలో పోలీస్ సెలక్షన్స్. దేహదారుఢ్య పరీక్షలతో కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక. పల్నాడు జిల్లాలోని శృంగేరి శంకర మఠంలో ప్రత్యేక పూజలు. 15 రోజులు సాగిన శంకర భాష్య పారాయణ అంజలి. కొమరవెల్లి మల్లన్నకు వైభవంగా కళ్యాణోత్సవం. మొదలైన జాతర, బ్రహ్మోత్సవాలు. స్వామివారికి ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాల సమర్పణ. ముంబై బాలిక ప్రపంచ రికార్డు. 7 అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన 16 ఏళ్ల బాలిక. ఉత్తరాది రాష్ట్రాల్లో -డిగ్రీల ఉష్ణోగ్రతలు. జమ్మూ కాశ్మీర్లో దట్టంగా కురుస్తున్న మంచు. మెల్బోర్న్ టెస్ట్లో ఆసీస్ను బెంబేలెత్తించిన బుమ్రా, నితీష్. ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయాన్ని సాధించాలని టీమిండియా పట్టు.